అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేపాక్స్లో అయితే ఉన్నాం. లేపాక్స్లో ఈ టెంపుల్లోనే స్తంభం అనేది గాల్లో నిలబడుతుంది. సో టెంపుల్ అయితే చాలా మారిపోయింది చూడొచ్చు. ఇటువైపు లేదు ఎంట్రింగ్, ఇప్పుడు ఇంతకుముందు ఎంట్రింగ్ ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా పోయి పెట్టినారు. ఆ పక్కన ఏంటి ఎంట్రింగ్ అనేది పెట్టినారు. సో ఇదంతా సెట్ చేసినారు చూడండి. ఈ టెంపుల్లోనే మనకి గడస్తంభం కాదు, స్తంభం అనేది గాల్లో నిలబడుతుంది. సో ఎప్పుడో 10 ఏళ్ళ కిందట ఒకసారి వచ్చినాను. అభివృద్ధి అయితే బాగా అయింది, మొత్తం మారిపోయింది అంతా. ఇక్కడ ఇదంతా ఏం లేకపోయి అంతా కంపల్సరీ ఉన్నప్పుడు అట్లాది ఇప్పుడు మొత్తం అంతా నీట్గా గడ్డి పెట్టినారు, గార్డెన్ మాదిరి పెట్టినారు చూడండి అంత నీట్గా. ఒక రోజులో ఎవరైనా టూర్కి వచ్చినా ఒక రోజులో కంప్లీట్ అయిపోతుంది టూర్. ఇది ఈ పక్కన కూడా మొత్తం గార్డెన్ అయితే బాగా పెట్టినారు. ఇంతకుముందు అయితే గార్డెన్ ఏం లేక, సో బాగుంది. టూరిజం కింద బాగానే చేసిన డెవలప్మెంట్. అలాగే నందీశ్వర వీడియో కూడా ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి. లింక్ పైన ఐ కార్డులు ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ఛానల్ కొత్త వాళ్ళకి ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో మైన్ ఎంట్రింగ్ ఇది కాబట్టి మేము అక్కడి నుంచి వస్తున్నాం. గరుడ నాదం చూసుకొని ఇటు వచ్చినాం. సో ఇది ఎంట్రింగ్. అలాగే అప్పట్లో ఎట్లా కట్టినారు కానీ ఇవి భలే కట్టినారు. టెంపుల్ ఇది గరుడ స్తంభం. మొబైల్ ఎంట్రింగ్ ఉందో లేదో తెలియదు కానీ బాబా చూడండి ఏముందో ఇక్కడే. గరుడ స్తంభం ఏడుంది అది గాల్లో. అబ్బాబ్బా ఏం శిల్పాలు! ఏం శిల్పాలు చేసినారు. సాంగారు వేరపరా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల పోయిద్దాం సాంగ్ దగ్గరికి. ఏం ఉన్నాయి చూడండి. అలాగే గుడి కట్టినళ్ళు దిష్టి తగులుతుందని చెప్పి కనుగుడి పీకి పక్కకు పెట్టేసినాడు తండ్రి. దాని గురించి స్టోరీ చాలా ఉంది. ఇదిగో అదే ఇది స్తంభం. గుడిలోకి మొబైల్ ఎంట్రీ ఇదా. ఇట్లా తీక పెట్టక రే పెట్టరా. కూర్చొచ్చింది, కూర్చో రాకుండా చేసుకోండి. అది చూడు నీకు ఎట్లా అంతా ప్రయత్నం చేస్తాను. పట్టుకొని చిన్నది కదా లోపల లేదు రాలే. ఇక్కడ గైడ్ కూడా ఉంటారు. గైడ్ అని పెట్టుకుంటే మొత్తం దీని గురించి వివరంగా చెప్తారు. కొంతమందికి తెలిసి ఉంటుంది. ఓ నాయన ఎంత పెద్దగా ఉంది రా ఇది. ఎవరైనా వచ్చినప్పుడు గైడెన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆడికి పోయి నడుచుకుంటారు వీళ్ళు. గుళ్ళేకి వచ్చినా కూడా నడుచుకుంటారు వీళ్ళు. అద్దా ఇది ఇక్కడ చూమా గోడకి కొట్టింటాడు రక్తము. అది కాదు, ఇక్కడ ఎడ రక్తం కొట్టింటాడు. శివలింగానికి
గోడకి కళ్ళు తీసి గోడ కొట్టినాడు. ఆ సైడ్ మళ్ళీ దిష్టి తగులుతుందని చెప్పి కళ్ళు పీకి ఈ శిల్పం సిగ్నల్ కళ్ళు పీకి గోడ కొడతాడు అనమాట. ఇది అవుటర్ బయటికి యూట్యూబ్లో కొట్టుకాల్సి వస్తుంది, అది ఆడే చూపిస్తారు. ఈ పక్క వినాయకుడు మళ్ళీ అదేలే ఇట్లా పైకి పోయిస్తాం. వాళ్ళు పోయిస్తున్నారు ఎట్లా దీని గురించి క్లియర్గా వేసుకోవాలంటే ఒక గైడెన్ పెట్టుకోవాలా. అదే మీరు గూగుల్లో వెతికినా కూడా ఆర్టికల్స్ దీని గురించి వస్తుంది, క్లియర్గా ఉంటుంది అట్లా గూగుల్లో కూడా. చూడండి ఎంత బాగుంది చూడండి. ఏం నిలబడతారా ఫోటో తీసి చూసే కొద్దీ ఉన్నది ఇంట్లో ఇంకా ఎక్కువ. ఎంత చూడు గుడి ఎట్లుంది బాగా అంటారు కొంతమంది. ఎట్లయితుంది నడసమ్మా అదే యావున్నాయి కనుకుంటున్నా చెప్పు. పన్నా ఎట్లా సినిమా ఎట్లా నిలబెట్టినారు ఆ కాలంలో, ఇంకా తత్తమే కలాగే. 15 ఏళ్ళ కిందట వచ్చిన 15 ఏళ్ళు అవుతుంది. సర్లే నువ్వు మాట్లాడుదురుకోండి. మొత్తం రాయ కిందికి పైకి మొత్తం. ఆంజనేయ స్వామి టెంపుల్. నీళ్ళు వస్తున్నాయి వేసుకోండి. ఇది సీతమ్మ వారి పాదం అంట. ఏం చూసినా చూడుకోకుండా కూడా ఈ పాదం చూసే నీళ్ళు ఉన్నట్లు తలక మీదకి మన తొక్కకూడదు, అది తొక్కకూడదు. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా చాలా ఉంటుంది. ఇంట్లో చెప్పుకుంటూ పోతే చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ రాళ్ళల్లో ఎంత పచ్చగా ఉంది చెట్టు, ఇది మొత్తం రాయి అయినా ఎంత పచ్చగా ఉంది చెట్టు. అప్పట్లో రథం కొల్లేమో. దీంట్లో మనకి చూసే కొద్దీ చూసాను ఉంటాయి. ఒక గైడ్ని పెట్టుకోవాలా, ఒక రోజంతా కేటాయించుకోవాలి. మొత్తం ఇదంతా అయితే ఒక రోజులో టూర్ కంప్లీట్ అయిపోతుంది. మేము టూర్ బస్కి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏం చూపించలేదు. చూస్తున్నారు పక్కనంతా ఎట్లా అడుస్తున్నారు, అది మ్యాటర్. సో కంపల్సరీగా వచ్చేవాళ్ళు ఇది సింగిల్గా రండి. ఇట్లా టూర్ బస్సుల్లో టూర్ల మాదిరిగా రావద్దండి, కష్టం. సో ఇది వీడియో. మన ఛానల్లో గరుడ మంత్రి వీడియో అలాగే నందీశ్వరుడు వీడియో ఉంది, చూడండి.